హాయ్ అందరికీ వెల్కమ్ టు రేణుస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందు చామగడ్డలు చూశారు కదా, కొంచెం అంత చింతపండు నానబెట్టుకోవాలి. చామగడ్డల్ని పొట్టు తీసి ముక్కలుగా కోసుకొని, ఉల్లిగడ్డ ముక్కలు, మళ్ళీ మిరపకాయలు కోసుకొని పొడుగ్గా కోసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పులుసు కదా, కొంచెము ఆయిల్ మంచిగా ఉంటేనే బాగుంటుంది. మీరు చామగడ్డ పులుసు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు కూడా ఎప్పుడు చేసుకోకుండొచ్చు. గమ్ముగా లేకుండా ముక్క మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కోసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయ్యేదాకా రెడ్గా కావాలి, మంచిగా ఫ్రై కావాలి మీడియం ఫ్లేమ్ మీదనే. కొన్ని ముక్కలు ముందు వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీరు ఇలా చేసుకుంటే ఏంటంటే ఉడకపెట్టి చామగడ్డ పులుసు అందరూ చేసుకుంటారు. ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా టేస్ట్ ఉంటుంది. పులుసు 3-4 రోజులైనా కానీ ఖరాబ్ కాదు బయట పెడితే. మిగతా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ మీద నొక్కండి, షేర్ చేయండి. మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరు కూడా చేసి నేను చేసినట్టు కర్రీ చేసి నాకు పెట్టండి ఫోటో. కామెంట్స్ కూడా పెట్టండి, ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ కర్రీ ఎవరెవరికి నచ్చుతుంది, ఎలా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి నేను ఇప్పుడే కొత్తగా పెట్టాను కదా ఛానల్, మీరందరూ చూసి నాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చామగడ్డ ఎర్రగా కావాలి, మీడియం ఫ్లేమ్ మీదనే మీరు వేపుకోవాలి. దాని తర్వాత మీరు కొన్ని ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నారు కదా, మిరపకాయలు కూడా 4-5 వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే యూఎస్లో మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. హాఫ్ ఉల్లిగడ్డ వేసుకొని 4-5 మిరపకాయలు పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై కానివ్వాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకోండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కూడా ఒక గోటి సైజులా, అంత పెద్ద గోటి సైజులో అట్లా తీసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు పులుసు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ నానబెట్టుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. మనము పులుసు తినేదాన్ని బట్టి, పులుపు కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు, కొందరు చిక్కగా పెట్టుకుంటారు, కొందరు పలుసగా పెట్టుకుంటారు. అట్లా తినేదాన్ని బట్టి పసుపు వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా వేగాలి, నేను ఎలా వేపానో అలా వేగాలి. మీకు వేగితేనే మీ కూర చాలా టేస్ట్ అవుతుంది. పులుసు పీసుకొని నేను డైరెక్ట్ పోసుకుంటున్నాను. మీకు ప్రాక్టీస్ లేకుంటే కనుక మీరు పులుసు కొంచెం పీసుకొని పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకొని రెడీగా ఉంచుకొని పోసుకోండి. పులుసు నాకు ఎంత అవసరమో అంతే పోసుకుంటున్నాను. మీకు చిక్కగా కావాలంటేనేమో వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి. పల్చగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, అంతే తేడా.
ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఈ కూర మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే కర్రీ మంచిగా కాదు. టేస్టీగా ఉండాలి. చేపల కూర తిన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది చామగడ్డ పులుసు. నువ్వుల పొడి వేసుకోవాలి. మీకు నువ్వులు వేపుకొని ముందు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. నేను ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాను. మీరు కూడా పెట్టుకోండి. అట్లా రెడీగా పెట్టుకుంటే ఏ కూరలకైనా చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా పాడు కాదు నువ్వుల పొడి. కొంచెం అంతా సాల్ట్ నువ్వుల పొడిలో కూడా కలిపితే నువ్వుల పొడి చేదు అట్లా ఉండదు, మంచిగా ఉంటుంది. కొద్దిగా పిడికడంతా కొత్తిమీరని వేసుకోవాలి. పులుసు దగ్గరికి పడుతుంది, ఎందుకంటే మనం నువ్వుల పొడి వేసినాం కదా, పులుసు దగ్గర పడుతుంది. మంచిగా ఒక 2-3 నిమిషాలు మంచిగా మసలనియాలి. మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఉంచుకొని మనము జీలకర్ర మెంతుల పొడి, మీకు అందరూ ఇంట్లో రెడీగా పెట్టుకుంటారు కదా, మనం జీలకర్ర మెంతులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పొడి అన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దాంతో చాలా టేస్ట్ ఉంటుంది. నేను అందుకే బయట పెడితే కూడా కర్రీ ఖరాబ్ కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, పులుసు 3-4 రోజులైనా కానీ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మంచిగా స్టాక్ ఉంచుకోవచ్చు. తర్వాత వేరే గిన్నెలో రెడీ అయిపోయింది, వేరే గిన్నెలో తీసి ఊడ్చి పెట్టుకోండి. ఓకేనా? మీరు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి నాకు. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా? రెడీ, చామగడ్డ పులుసు రెడీ.